అనంతాత్మగా నిలబడగలిగి ఉంటాడు. కాబట్టి ఆ స్థితిని ఇవ్వగలిగినదెవరు అంటే మహాదయాస్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారే ఇవ్వగలదు. ఆమె లక్ష్మిగా, పరదేవతయే లక్ష్మీస్వరూపంగా ఉంటుంది. లక్ష్మీస్వరూపంగా ఆర్తితో ఉన్న వారిని ఆ తల్లి ఆదుకున్నటువంటి సందర్భములు ఎన్ని ఉన్నాయో. ఒకానొకప్పుడు శంకర భగవత్పాదులను అనుగ్రహించింది ఆవిడ. శంకర భగవత్పాదులు కనకధారాస్తవం చేశారు. మీతో నేను ఎన్నో మాటలు ప్రస్తావన చేసి ఉన్నాను. ఆ కనకధారాస్తవం ఆనాడు శంకరాచార్యులు వారు సన్యాసాశ్రమం స్వీకరించక ముందు బ్రహ్మచారిగా చేసినటువంటి స్తవం. కానీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కనకధార యొక్క శక్తి, కనకధార యొక్క శక్తియే. నన్ను నమ్మండి, కనకధార కనకధారే. అది ఎన్ని కష్టాల్లోంచి పైకెత్తేస్తుంది. అంత గొప్పది కనకధార. అందుకే ఆయన దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం అంటారు. కనకధార చేస్తూ చేసిన పాపములను పెద్ద గాలి వచ్చి మేఘాన్ని ఎలా కొట్టేస్తుందో అలా దుష్కర్మనంతటినీ కొట్టేసి మళ్ళీ ఈ జన్మలో ఇప్పుడే ఈ క్షణంలోనే అనుగ్రహించగలిగినటువంటి తల్లి జగన్మాత స్వరూపిణి అయినటువంటి లక్ష్మీదేవి. ఆమె శంకర భగవత్పాదులు స్తోత్రం చేస్తే ఒక వృద్ధ బ్రాహ్మణిని అనుగ్రహించింది ఒకనాడు. నేను స్వర్ణతమనాయని ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ఉంది. శంకరాచార్యులు వారు ఏ ఇంటి ముందు నిలబడి కనకధారాస్తవం చేస్తే బంగారు ఉసిరికలు కురిశాయో ఆ వంశంలో వారు ఇప్పటికీ ఉన్నారు. వారు నిలబడి కనకధార చేసినటువంటి ప్రదేశం ఉంది. ఆ ఇంటికి ఉన్నటువంటి పెద్ద గేటుకి స్వర్ణతమనాయ్, కనకధార జరిగిన ప్రదేశము అని బోర్డు పెట్టుంటుంది. నేను ప్రయత్నపూర్వకంగా కేరళలో ఒకసారి నాతో మా మోహన్ రావు కూడా వచ్చారు. అప్పుడు కలిసి ఆ స్వర్ణతమనాయి వెళ్లి కనకధార కురిసినటువంటి ప్రదేశాన్ని దర్శనం చేసి వచ్చాను. కాబట్టి ఒకనాడు ఆ తల్లి శంకర భగవత్పాదుల యొక్క ప్రార్థనని విని ఒక బ్రాహ్మణి యొక్క దుష్కర్మని పోగొట్టి ఆమెని అనుగ్రహించింది. అలాగే వడకలై సంప్రదాయము అని వైష్ణవులలో అదొక సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టినటువంటి వారు వేదాంత దేశికులు. వేదాంత దేశికులు దేశిక అంటే గురువు. ఆ వేదాంత దేశికులు విష్ణువు యొక్క స్వరూపమైనటువంటి హయగ్రీవుడితో ముఖాముఖి మాట్లాడినవారు. మహానుభావుడు. ఆయన అంత తపస్సు చేశారు. అపారమైన జ్ఞాని. ఆయనకి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదు. ఇప్పుడు కర్ణాటక పీఠాధిపత్యంలో ఉన్న వాళ్ళని ఆ బిరుదునామంతో పిలుస్తారు. సర్వతంత్ర స్వతంత్ర విజయనగర సామ్రాజ్య ప్రతిష్టాపనాచార్య అని బిరుదావళి చదువుతారు. వేదాంత దేశికులకి సర్వతంత్ర స్వతంత్ర అని బిరుదుండేది. కొంతమంది కిట్టని వాళ్ళు ఈయన సర్వతంత్ర స్వతంత్రుడేమిటి అన్నారు. సర్వతంత్ర స్వతంత్ర అన్న బిరుదు ఉండాలంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. నేను మీకు ఉపకారం చెయ్యాలి అని అనుకున్నాను అనుకోండి, నేను ఇంకెవరిని అడగను. వాళ్ళని అడిగి మీకు ఉపకారం చేయడం ఉండదు. నేను ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాను అంతే, మీకు కావలసిన ఉపకారం జరిగిపోతుంది. అలా ఈశ్వరుడితో మాట్లాడి ఈశ్వరుణ్ణి ప్రార్థించి ఆ క్షణంలో ఏదైనా చెయ్యగలిగినటువంటి సమర్థత కలిగిన వారిని సర్వతంత్ర స్వతంత్ర అంటారు. వేదాంత దేశికులంటే కిట్టని వాళ్ళు ఈయనకి సర్వతంత్ర స్వతంత్ర బిరుదేమిటి, ఆయన ఇప్పుడు 5 పైసలు ఆయన ఉంచుకున్నది లేదు. ఈ చేత్తో పుచ్చుకుంటే ఆ చేత్తో ఇచ్చేసేవారు. కాబట్టి ఆయన మీద అసూయ పెంచుకున్న వాళ్ళు ఒక బ్రహ్మచారిని ఆయన దగ్గరకు పంపించి, నా వివాహం చేసుకోవడానికి డబ్బు తక్కువైంది, అందుకని మీరు డబ్బు ఇవ్వాల్సింది అని అడిగారు. అటువంటి దానికి కాదనకూడదు. కాబట్టి వేదాంత దేశికుల దగ్గర ఏముంటుంది పాపం, ఆయన అందరికీ అన్ని ఇచ్చేస్తారు. ఆయన ఉత్తర క్షణంలో బ్రహ్మచారిని చూసి ఇతని పెళ్లికి డబ్బు ఇవ్వాలమ్మా, నువ్వే అనుగ్రహించాలని లక్ష్మీదేవిని స్తవం చేశారు. వెంటనే అమ్మవారు ఆ ధనాన్ని కురిపించింది. కురిపిస్తే అది బ్రహ్మచారికి ఇచ్చారు. అలా వేదాంత దేశికులను అనుగ్రహించింది. ఒకనాడు కాంచీ దేశాన్ని పరిపాలించేటటువంటి రాజుగారు విందు చేస్తుంటే కామాక్షి అమ్మవారే వచ్చి స్వయంగా అన్నం తింటోంది. ఇప్పటికీ పద్మావతి అమ్మవారు అలా వస్తుంది అని ప్రతి ఏడాది సువాసిని పూజ చేస్తారు తిరుచానూరులో. తిరుచానూరు అంటారు. కాబట్టి అక్కడ ఆ కంచి మహారాజు గారు పెట్టినటువంటి విందులో ఆవిడ అన్నం తింటోంది. కంచి మహారాజు గారి కొడుకు గణపతి అంశలో జన్మించినవాడు. వాడు అమ్మని పసిగట్టేశాడు.
మా అమ్మే అన్నం తింటోంది ఇక్కడికి వచ్చని వాడు గబగబా వచ్చి ఆవిడ విస్తట్లో 2 చేతులు వేశాడు అమ్మ దగ్గర నుంచి దిగిపోయి. ఈ వడ్డన చేయడంలో రాజుగారి భార్య వచ్చి పాయసం వడ్డించింది. ఆవిడ చేతికి ఉన్న ఉంగరంలోని ముత్యం ఊడి అమ్మవారి విస్తట్లోనే పడింది. ఆవిడ దాన్ని మింగింది. అంతే. ఆవిడ స్వర్ణవర్షాన్ని కాంచి తుండీర మండలం అంతా కురిపించింది. మూకపంచశతిలో మూకశంకరులు వర్ణిస్తారు. కాబట్టి ఒకప్పుడు కంచి కామాక్షి ఒకరు, లక్ష్మి ఒకరు, పార్వతి ఒకరు, ఇంతమంది ఉండరు. ఉండేది ఒక్కటే శక్తి. మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అంటాం. ఆయనే మెజిస్ట్రేట్, ఆయనే కలెక్టర్. ప్రవచనం చేసే కోటేశ్వరరావు గారే ఉద్యోగం చేసే కోటేశ్వరరావు. ఉద్యోగం చేసే కోటేశ్వరరావు గారే నా కొడుక్కి తండ్రి అయిన కోటేశ్వరరావు. నా కొడుక్కి తండ్రి అయిన కోటేశ్వరరావే నా తండ్రికి కొడుకు అయిన కోటేశ్వరరావు. అలాగే అమ్మవారు ఎప్పుడు ఏది ఇవ్వాలనుకుంటుందో అప్పుడు ఆ చీర కట్టుకుంటుంది. అంతే. ఆవిడ మీకు ఈ విజ్ఞానం ఇవ్వాలనుకుంది, తెల్లటి చీర కట్టు కూర్చుంటుంది హంసవాహనం ఎక్కి సరస్వతి. ఆవిడ మీకు ఐశ్వర్యం ఇవ్వాలనుకుంది, ఆవిడ పద్మంలో కూర్చుంటుంది లక్ష్మి. ఆవిడ మీకు శక్తిని ఇవ్వాలనుకుంది, ఆవిడే పార్వతీ స్వరూపంగా ఎర్రటి చీర కట్టుకుని వచ్చి నించుంటుంది. తప్ప తత్వము ఒక్కటే. అందుకే గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి శాకాంబరేతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు శంకర భగవత్పాదులు. కనపడవా లక్ష్మీదేవి ఆకాశంలో? అంతకన్నా ప్రమాణం ఏం కావాలి నీకు? కాబట్టి